జ్యోతిష్య అభిలాషులందరికీ నా నమస్సుమాంజలులు. ఈరోజు మనం జ్యోతిష్యంలో, వివాహ జ్యోతిష్యంలో ముఖ్యంగా నేను చెప్పాను, జ్యోతిష్యం ముఖ్యంగా వివాహ జ్యోతిష్యంలో ఎన్నో కారణాలు చెప్పి వివాహాన్ని వద్దు అని చెప్పడం చాలా ఈజీ అయింది. చాలా ఈజీగా వాళ్ళు వద్దు అనేస్తూ ఉన్నారు. అంటే ఎలిక పిల్లి అయింది, రకరకాల చిన్న చిన్న కారణాలు చెప్పేసి. అందులో ఒక కారణం ఏంటంటే గణదోషం, గణకూటమి అంటే రాక్షస గణమా, దేవగణమా, మనుష్య గణమా అని 3 గణాలు. ఇందులో కొన్ని నక్షత్రాలు నేను చెప్పాను, మొత్తం 8 కూటముల్లో 4 కూటముల్లో నక్షత్రాల మీద చూస్తారు. అవి వచ్చేసి నక్షత్ర బలం, యోని కూటమి, గణకూటమి, నాడీ కూటమి. ఓకే, ఈ 4 కూటములు నక్షత్ర కూటమి. ఓకే, అంటే నక్షత్ర బలం, తారాబలం. 2 యోని కూటమి, 3 గణకూటమి, 4 నాడీ కూటమి. ఈ 4 కూటములు నక్షత్రాల మీద చూస్తారు. అయితే గణకూటమిలో అమ్మాయి రాక్షస గణం అయిందని వివాహం వద్దు అనేవాళ్ళు చాలామందిని చూశాను నేను. నా దగ్గర కంప్లైంట్స్ వచ్చాయి, సార్ అమ్మాయి రాక్షస గణమైంది వద్దన్నారండి అని చెప్పారు. ఆల్రెడీ నేను చెప్పాను, యోనికోటంలో పాము ముంగిస అయిందని, ఎలిక పిల్లి అయిందని ఒక కారణం, ఆవు పులి అయిందని చెప్పి వివాహం చెడగొట్టింది కాక, ఒక ఏ వివాహాన్నైనా వీళ్ళు ఒక కారణం చెప్పి చెడగొడతారు. జ్యోతిష్యం అంటే ముందుకు వెళ్ళదు, ఇంకా అక్కడ ఆగిపోతూ ఉంటుంది. రాశి కలవలేదు, ఇక్కడ రాక్షస గణం అయింది అమ్మాయి నక్షత్రం, అందుకని ఆ వివాహం వద్దు అంటారు. కానీ నేనేం చెప్పాను, అసలు గణకూటమి అనేది చూడకూడదు. ఇక్కడ క్లియర్గా చెప్పారు. ఏం చెప్పారు? గణకూటమి మనము ఈ కూటముల పరిశీలనకు ముందు, ఏ కూటముల పరిశీలనకు ముందు ఈ 8 కూటములలో 8 కూటముల పరిశీలన, 8 కూటములు అంటే వర్ణకూటమి, వశ్యకూటమి, తారాకూటమి, యోని కూటమి, గ్రహకూటమి, గణకూటమి, రాశి కూటమి, ఈ 8 నాడి కూటమి. 8 కూటముల పరిశీలనకు ముందు సప్తమ అష్టమ స్థానాలు, భావాలు, నేను చెప్పాను భావాలన్నా, స్థానాలన్నా, గృహాలన్నా, హౌసెస్ అన్నా, పొజిషన్ అన్నీ ఒకటే అని చెప్పాను. సో సప్తమ అష్టమ స్థానాలు బాగా ఇది సర్వార్ధ చంద్రిక. సర్వార్ధ చంద్రిక ఎవరి చేత రాయబడిందంటే బ్రహ్మశ్రీ శ్రీ ముల్లపూడి లీలా కృష్ణమూర్తి గారు రాసిన పుస్తకం సర్వార్ధ చంద్రిక, మొదటి భాగం, 79వ పేజీ. గుర్తుపెట్టుకోండి బాగా. సో ఈ కూటముల పరిశీలన తర్వాత విషయం. ముందు జాతకం చూడాలి. జాతకంలో ఏం చూస్తారు? గ్రహ బలాలు, భావబలాలు. ఓకే, ఇందులో భావబలాల్లో సప్తమ అష్టం అంటే 7, 8 భావ బలాలు బాగా చూడాలి. అవి ఒకవేళ బలహీనం అయితే ఈ కూటములు ఎంత బాగా ఉన్నా కూడా వీళ్ళు ఎప్పుడు కూటములు పట్టుకొని తిరుగుతూ ఉంటారు. 36కి ఎన్ని పాయింట్లు వచ్చినాయి, 36కి ఎన్ని గుణాలు వచ్చినాయి, 32 వచ్చినాయి, చాలా బాగుంది, లేకపోతే తక్కువ వచ్చినాయి, బాగలేదు. ఇదే జ్యోతిష్యం అంటే ఇదే అనుకుంటున్నారు. కానీ జాతకంలో గ్రహ బలాలు, భావబలాలు చూడాలి. సో ఏవి బలహీనమైనచో ఈ భావాలు, సప్తమాష్టమ భావాలు అంటే 7, 8 భావాలు. 7వ భావం అంటే మాంగళ్య బలం, లేదు కలత్ర స్థానం. అంటే అమ్మాయి చాటులో భర్త స్థానం, అబ్బాయి చాటులో భార్య స్థానం, సప్తమ స్థానం. అంటే అష్టమ స్థానం అంటే ఆయుస్థానం. ఇవి 2 కూడా బలహీనమయ్యాయంటే కూటములు ఎంత బలంగా ఉన్నా కూడా ప్రయోజనం ఉండదు. ఇది సర్వార్ధ చంద్రికలు రాశారు. అయితే వీళ్ళు ఏం చేస్తారు, 32 పాయింట్లు వచ్చినాయి, లేకపోతే తక్కువ వచ్చినాయి, సార్ 18 వచ్చినాయి వద్దు. నేను చెప్పాను ఇంతకుముందు వీడియోలో 13 కన్నా తక్కువ వస్తే అప్పుడు ఆలోచించాలి. అయినా కూడా 13 తక్కువ వచ్చినా కూడా గ్రహ బలాలు బాగున్నాయి, భావబలాలు బాగున్నాయి అంటే మీరు ముందుకెళ్ళచ్చు. ఇక్కడ క్లియర్గా రాశారు, గ్రహస్థితి బాగున్నా గుణములు కుదరకపోయినను వివాహం మానవలసిన అవసరం లేదు. గ్రహస్థితి బాగుంది, గుణాలు కుదరటం లేదు, 36 తక్కువ వస్తున్నాయి, 15 వచ్చాయి, అయినా పర్వాలేదు, భయపడాల్సిన అవసరం లేదు. నేను చెప్పాను జ్యోతిష్యంలో ఒక కారణం చేత పెళ్ళి ఆగకూడదు. ఎన్నో కారణాలు చెప్పాలి.
ఆ వివాహం వద్దు అంటాను. అంటే ఒక కారణం కాదు, నేను చెప్పేవన్నీ మీకు గ్రంథాల్లో రాసినవే చెప్తాను. ఉదాహరణకి ఈ పాయింట్ చూద్దాం ఈరోజు. రాక్షస గణమైన దోషము లేని నక్షత్రాలు అంటే కొన్ని పెళ్ళిళ్ళు అమ్మాయి నక్షత్రం రాక్షస గణమైంది చెప్పాను. రాక్షస గణం అంటే గణదోషం, గణకూటంలో మనుష్య దేవ రాక్షస గణం. ఒకవేళ అమ్మాయి నక్షత్రము రాక్షస గణం అయిందనుకోండి, ఈ 5 నక్షత్రాల వాళ్ళకి గణదోషము, రాక్షస గణదోషము ఉండదు. అశ్లేష, చిత్త, విశాఖ, మూల, శతభిషం ఈ 5 నక్షత్రాలలో అమ్మాయి గణము రాక్షస గణము అయినా కూడా వివాహము చేసుకోవచ్చు. అంతేకాని ఈ కారణము చూపి ఈ అమ్మాయి గణము రాక్షస గణమైంది నక్షత్రాన్ని బట్టి అనేసి, అంటే అశ్లేష నక్షత్రం కాబట్టి రాక్షస గణం, చిత్తా నక్షత్రం కాబట్టి విశాఖ, మూల, ఈ రాక్షస గణం అయినా కూడా మీరు ఏ విధమైన చీకు చింత లేకుండా వివాహానికి వెళ్ళవచ్చు అని సర్వార్థ చంద్రిక బ్రహ్మశ్రీ శ్రీ ముళ్ళపూడి లీలాకృష్ణమూర్తి శర్మ గారు రాసినటువంటి పాత పుస్తకం ఇది, గ్రంథం. పోతే ఇంకా ఏం చూస్తారు అంటే చార్టుల్లో చాలా విషయాలు చూస్తారు. అవి ఏంటి అంటే కుటుంబంలో అత్త, మామ, వరుడు వీళ్ళందరూ శుభంగా ఉండాలి అన్నప్పుడు అత్తగారికి అయితే శుక్రగ్రహము, మామగారికైతే రవి, ఓకే, భర్త అంటే సప్తమాధిపతి. నేను చెప్పాను అమ్మాయి చాటులో సప్తమ స్థానం అంటే అమ్మాయి చాటులో సప్తమాధిపతి అంటే భర్త, అబ్బాయి చాటులో సప్తమాధిపతి అంటే భార్య. సో వరుడికి ఎవరి చాటులో చూడాలి? కన్యకకు అంటే అమ్మాయి చాటులో అత్తగారంటే ఎవరు? శుక్రుడు, మామగారంటే రవి, భర్త అంటే సప్తమాధిపతి, శరీరం అంటే ఆమె లగ్నం, ఓకే, కన్య చాటులో లగ్నం ఆమె శరీరం, మనస్సు అంటే చంద్రుడు. సో ఈ గ్రహ బలాలు చూడాలి. కనుక వీరి బలబలాలను తెలిసి లగ్న నిర్ణయం చేయవలెను. ఇది జాతకంలో, అందుకేనంటే చాట్లో చూస్తారు అంటారు. చాట్లో ఈ గ్రహాలు చూడాలి. అది కాక వివాహానికి నేను ఇంతకుముందు చెప్పాను, గురు శుక్ర కుజ గ్రహాలు ముఖ్యంగా ఈ వివాహానికి చూస్తారు. వివాహానికి గురు శుక్ర కుజ గ్రహాలు చూస్తారు. ఇంకా కుటుంబంలో అత్త, మామ ఇలాంటి వరుడు వీళ్ళందరికీ శుభం అంటే అత్త అంటే శుక్రుడు, మామగారు అంటే రవి, ఇవన్నీ చూడాలి. ఒకవేళ ఈ గ్రహాలు ఇవన్నీ ఏంటంటే గ్రహం ఎంత బలంగా ఉన్నది అనేది నేను చెప్పాను ఇంతకుముందు. గ్రహం ఎంత బలంగా ఉంటే ఒకవేళ ఆ గ్రహం ఏమన్నా కంబషన్ అయిందా, సూర్యుడికి దగ్గరగా వచ్చిందా, అంటే అస్తంగతం మౌఢ్యం అయిందా, శత్రు క్షేత్రంలో ఏమన్నా ఉందా, ఓకే, నీచ స్థితిలో ఉందా, పాపదృష్టి కలిగి ఉంటే అశుభం, ఇవన్నీ నెగిటివ్ మైనస్ పాయింట్లు. అదే ఉచ్చక్షేత్రంలో, స్వక్షేత్రంలో, మిత్రక్షేత్రంలో శుభదృష్టి ఉండేది శుభం, మంచి అంటే గ్రహానికి బలం వస్తుంది. సో గ్రహ బలాలు చూసేటప్పుడు ఇవన్నీ చూస్తారు. తర్వాత పోతే నాడీ పంతనం. ఈ నాడీ పంతనంలో నాడీ దోషం అని చాలామంది చెప్తూ ఉంటారు, ఏకనాడి పనికిరాదని. ఒకవేళ ఏకనాడి అయినా కూడా నేను చెప్పాను గుణకూటమి తర్వాత చూస్తారు. ముందు జాతకంలో గ్రహ బలాలు, భావబలాలు చూడాలి. అంతేగాని ఒకే నాడి అయింది, ఏకనాడి దోషం ఉందా, వివాహానికి పనికిరారు సార్ అనేసి వివాహాలు ఆపకూడదు అని నేను చాలాసార్లు చెప్పాను. ఎన్నో విషయాలు చూసిన తర్వాత చార్టుల్లో, జాతకాల్లో అంటే వాళ్ళ గ్రహ బలాలు, భావలాలు ఇవన్నీ చూసిన తర్వాత అష్టగుణ కూటమి తర్వాత చూస్తారు. అంతేగాని అది ముందు చూసేసి తక్కువ పాయింట్లు వచ్చినాయి అనేసి వివాహం ఆగకూడదు. ఓకే, నెక్స్ట్ వీళ్ళు మీకు వివాహ కూటంలో వివాహానికి రాశి కూటములు చూస్తారు. ఎట్లా చూస్తారో అది చెప్తాను. రాశి కూటంలో తర్వాత ఈ చాప్టర్ రాశి కూటంలో కవర్ చేస్తాను. నెక్స్ట్, జై హింద్.